విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు మందు బాబులకు మందు సిద్ధమవుతుంది. తాగుదాం మందు తాగుదాం ఊగుదాం కలిసి ఊగుదాం. ఇప్పటికే వైన్ షాపులు విశాఖలో 156 ఉండగా బార్లు అయితే 78 ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ డిసెంబర్ 31, జనవరి 1వ తారీఖుకి ఈ లిక్కర్ అయితే మద్యం సిద్ధం అవుతుంది. ఇక్కడి నుంచి లోడింగ్ అయ్యి వైన్ షాపులకి వెళ్ళడానికి మొత్తం భారీ ఎత్తున లోడ్ అయితే అవుతుంది. మనం చూస్తున్నాం విజువల్లో. వైన్ షాపుల నుంచి బార్ల నుంచి వచ్చే ఆర్డర్ల కోసం వెహికల్ సిద్ధం చేసి స్టాక్ కూడా సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 31, జనవరిలో ఈ మందు అనేది ఎక్కువగా సేల్ అవుతుంది కాబట్టి ఇప్పటికే ఆర్డర్లు ఎక్కువ వచ్చాయి. దాదాపు రోజుకి 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఆర్డర్లు వచ్చాయని చెప్పి అంటున్నారు. మందు బాబులకు మరో శుభవార్త. వైన్ షాపులు రోజు 10 గంటల వరకు ఉండేది డిసెంబర్ 31, జనవరి 1 తారీఖున అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లకు 1 గంట వరకు టైం ఇచ్చారు. దీంతో మద్యం మరింత సేల్ పెరిగే అవకాశం ఉంది. 60 నుండి 70 ఇండెంట్లు వెళ్తున్నాయి సార్. రోజుకు ఒక 5 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. మనకి లాస్ట్ ఇయర్ ఎంత అయితే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ఈ నెలలో అచీవ్ అయిపోతాం కూడా. 2 డిపోలు కలిపి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే డైలీ వచ్చే ఆర్డర్ మీద ఈ రోజు అంటే 31 రేపు ఎల్లుండికి ఆర్డర్ ఎంత వచ్చిందండి? వాళ్ళకి కావాల్సిన ప్లేస్ చేసుకుంటారు, మనం ఇష్యూ ఇవ్వడమే అంతే. రోజు మీద ఈ రోజు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కదా? యాక్చువల్ రేపు ఎక్కువ రోజు అని అంటే మాకు లాస్ట్ ఎవ్రీ మంత్ కూడా లాస్ట్ 3-4 డేస్ ఎక్కువ ఉంటుంది లిఫ్టింగ్. ఎప్పుడు కూడా 3-4 డేస్ ఎక్కువే ఉంటుంది. ఈ మంత్ ఏంటంటే ఈవెంట్స్ వల్ల కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ నెల ఇప్పటి వరకు వచ్చి 153 అయ్యిందండి. సో లాస్ట్ ఇయర్ 170.